కేవీరావు ట్రస్ట్ యూట్యూబ్ ఛానల్. కేవీరావు వయోవృద్ధుల ట్రస్ట్ గురించి ఫౌండర్ అయిన నేను కరి వెంకోజరావు అందరికీ నమస్కరించి విన్నపం. నా వీడియోస్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ట్రస్ట్ గురించి వివరించడం జరిగింది. అయితే మనం అనుకున్నంతగా స్పందన రావటం అంటే నాకు అర్థమైంది ఏంటంటే మనం చేసిన వీడియో అందరి దగ్గరికి వెళ్ళలేదని అర్థమవుతుంది. దయచేసి యూట్యూబర్స్, న్యూస్ ఛానల్స్ మరియు ప్రభుత్వం వరకు నా ఛానల్ని ప్రమోట్ చేయగలని ఇందు మూలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో సేవ చేయాలన్న పబ్లిసిటీకి అవసరం. నాకు చెయ్యాలని తపన ఉంది, కానీ అందరూ సహాయ సహకారం లేకపోతే నేనేం చేయలేను. నా వయసు 68 నుంచి 69లోకి వచ్చాను. నేను నా జీవితంలో ఎన్నో మంచి చెడు చూడడం జరిగింది. అందులో పెద్దలను చాలామంది గౌరవించట్లేదు కాబట్టి ఇందులో ఎవరిని కించపరచటం లేదండి. ఎవరైతే తమ తల్లిదండ్రులను చూడరో, పట్టించుకోరో వాళ్ళ గురించి మాత్రమే చెప్పదలుచుకున్నానండి. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే ఉన్నారో పిల్లలు వదిలేసిన పెద్దవాళ్ళు, వారికి చివరి దశలో హ్యాపీగా బతకడానికి అవకాశం కల్పించాల ఉద్దేశంతో ఈ ట్రస్ట్ను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అందరికీ ఉచితమే అండి. అంటే లేని వారికి అని ఈ మొక్క ఎందుకు అంటున్నానో మీకు అర్థం చేసుకోండి. ఉన్నవాడికి వేరే రకంగా మనం హెల్ప్ చేయొచ్చు. లేని వారికి అటు పిల్లలు చూడక, ఎవరు చూడక రోడ్డున పాలవుతున్నారు. రీసెంట్గా ఒక సంఘటన నా దృష్టికి వచ్చిందండి. కొడుకు విదేశాల్లో ఉన్నారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు డబ్బు పంపిస్తున్నారు కానీ ఆలన పాలన చూడలేదు. డబ్బుతో అన్నీ అయిపోవండి. డబ్బు కావాలి కానీ కొన్నింటికి, అన్నిటికీ డబ్బుతో ముడిపెట్టలేము. అయితే ఫోన్ చెయ్యట్లేదు. అయితే ఒకరోజు సడన్గా తండ్రి చనిపోయాడు. కర్మకాండలు ఏమీ చేయలేదు, ఎవరికి తెలియదు. ఆ బెంగతో తల్లి కూడా 10 రోజుల్లో ఆమె చనిపోయింది. ఈ విధంగా 30 రోజులు గడిచిపోయింది. ఆ యొక్క శవాలు, తల్లిదండ్రుల యొక్క శవాలు మనం చూస్తే కడుపు తెరికిపోతుందండి. అటువంటి సిచ్యుయేషన్ ఉండకూడదనే ఈ కాన్సెప్ట్ మేము తీసుకురావడం జరిగింది. కానీ దీనికి ప్రభుత్వం నుండి కానీ, ఈ కోట్లాది ప్రజల నుండి కానీ స్పందన లేకపోతే నేను ఒక్కడిని ఏమి చేయలేనండి. నా చివరి దశలో నేను కొన్ని వేల మందికి హ్యాపీగా చివరి దశలో ఉన్న వయోవృద్ధులకి భోజనం, బట్ట, ఉండటానికి ఇల్లు సమస్త సమకూర్చి వారి యొక్క జీవిత అంతం వరకు హ్యాపీగా చూడాలనే కాన్సెప్ట్తో ఈ ట్రస్ట్ని పెట్టడం జరిగింది. దయచేసి నా వీడియోను అందరికీ ముందు తెలిసేటట్లు చేయండి. తర్వాత డొనేషన్ సంగతి ఆలోచిద్దాం. ఎందుకంటే కోట్లాది మంది మనకు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళకి పెద్దలు అంటే వాళ్ళ చోట్లేని అనట్లేదండి. కానీ మన పెద్దలను ఎలా చూడాలో, చూడని వారి గురించి మనం ఏ రకంగా హెల్ప్ చేయగలము. మన యొక్క ఒక రోజు ఖర్చు కాదండి వాళ్ళకి హెల్పింగ్ చేయటం. కానీ మా కాన్సెప్ట్ ఏంటంటే ముందుగా హైదరాబాద్లో స్టార్ట్ చేసి ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయాలి. కానీ మీ స్పందన బట్టి అంత స్పీడ్గా మేము చేయగలము. అంతేగాని ఒక్కరిని అనుకున్నంత మాత్రాన స్థలం సేకరణ ఇబ్బంది, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఇబ్బంది, అన్నీ కంప్లీట్ చేసి వీళ్ళందరూ అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి జీవితాంతం ఫండ్స్ వచ్చే ఏర్పాటు కూడా చేయడం ముఖ్యమైన అంశం అండి. ఏదైనా మీ అందరూ సహకారాలు ఉంటే కానీ నేను ముందుకు వెళ్ళలేను. ఇందు మూలంగా
అందరి పెద్దలకు పిల్లలకు నేను మనసా మిమ్మల్ని కోరుకునేదంటే మీకు తోచిన సాయం చేయండి. ముందుగా ఈ వీడియోను 10 మందిలోకి ముందు షేర్ చేయండి. చేసిన తర్వాత మీకు ఎంత కలిగితే అంత చేయండి. స్థలమైనా ఇవ్వచ్చండి, డబ్బు రూపాయినా ఇవ్వచ్చు. మీరు ఎక్కడ ఇస్తే స్థలము అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ 100 మందికో 200 మందికో 1000 మందికో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. మీ అందరి సహకారాలు ఉంటాయని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. వయోవృద్ధుల ట్రస్టుకు మీకు వయోవృద్ధుల అయిన పెద్దల మీద అభిమానం ఉంటే నచ్చిన విరాళం ఇవ్వగలరు. ఇక్కడ QR కోడ్ ఇవ్వబడిందండి. దీని ద్వారా కానీ అకౌంట్ ద్వారా కానీ మీరు పంపించవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే కింద నెంబర్కి కాల్ చేయవచ్చు. కేవీ రావు ట్రస్ట్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.